జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఏదైతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కామెంట్ చేశారో, నిజంగా అది మనకి ఒక హీరో నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చిన హీరోని పొగుడతాము, నచ్చని హీరోని ఒక మామూలుగా ఏదో ఒక లిమిట్ ప్రకారం తిడతాం. అంతేగాని వాళ్ళ పుట్టుకను అవహేళన చేస్తూ, లేదంటే పలానా పుట్టుక అని చెప్పి అవహేళన చేస్తూ మాట్లాడడం అనేది చాలా నీచమైన ఇది. ఎందుకంటే ఎవరు ఎక్కడ పుట్టినా, ఎలా పుట్టినా సరే, ఏ మతంలో పుట్టినా సరే, ఏ కులంలో పుట్టినా సరే, ఏ ప్రాంతంలో పుట్టినా సరే, బయాలజికల్గా అదే ప్రొసీజర్ అర్థం పుడతారు. అంతేగాని పలానా కులంలో పుడితే వేరే ప్రొసీజర్లో పుడతారు, లేదంటే పలానా మతంలో పుడితే వేరే ప్రొసీజర్లో పుడతారని ఏం లేదు కదా. నిజంగా నేనైతే నా లాస్ట్ వీడియోలో చెప్పాను ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీలో చాలామంది వాల్యూ ఇవ్వట్లేదు, విమర్శిస్తున్నారని. సో అది ఇప్పుడు నిజమని ప్రూవ్ అయింది. లోకేష్ గారు ఫ్రీ హ్యాండ్స్ లేకుండా ఇదంతా జరిగిందంటే నేను నమ్మను. ఎందుకంటే టీడీపీకి హైకమాండ్ ఒక గిరి గీసిందంటే, ఒక లైన్ గీసిందంటే ఆ గీత ఎవరు దాటరన్నమాట. సో ఇవన్నీ గీత లోపలే జరుగుతున్నాయి. ఏంటంటే ఎన్టీఆర్ గారిని ఏమన్నా సరే ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చాము, మీరు ఇష్టం వచ్చినట్టు అన్నా సరే మేము ఏమి అన్నాము అనే ఫ్రీ హ్యాండ్స్ అయితే ఇచ్చారని అనిపిస్తుంది. ఎందుకంటే హైకమాండ్కి చాలా వాల్యూ ఇస్తారు టీడీపీలో. హైకమాండ్ యొక్క ఫ్రీ హ్యాండ్స్ లేకుండా ఇవన్నీ జరగవని నేను అనుకుంటున్నాను. అయినా ఒకటి మాత్రం నిజం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు లేకపోతే నందమూరి వంశానికైతే అంత స్టార్ ఇమేజ్ అయితే రాబోదు కూడా. ఎందుకంటే నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఇంత స్టార్ ఇమేజ్ ఎవరికి వస్తుంది? సో మోక్షజ్ఞ గారు వచ్చిన తర్వాత ఏమో ఆయనకి ఎలా ఉంటుందో ఆయన యాక్టింగ్ ఇవన్నీ చూసి దాన్ని బట్టి చెప్పగలం. కానీ ఇంత టాలెంట్ పోతే టీఎఫ్ఐలోనే ఎవరికీ ఉండదు. నందమూరి వంశంలోనే అంటలేదు, టీఎఫ్ఐలోనే ఎక్కడా ఉండదు. ఒకటి టీడీపీకి అయితే ఎన్టీఆర్ గారు అవసరం లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎలాగో పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 15 ఏళ్ళు టీడీపీతోనే ఉంటాను, టీడీపీతోనే పొత్తు పెట్టుకుంటాను అన్నారు కాబట్టి, సో పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఉంటారు కాబట్టి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ హైకమాండ్ ఏమో ఆలోచించిందంటే జూనియర్ ఎన్టీఆర్ అవసరమే లేదు, ఉన్నా లేకపోయినా పర్లేదు అని ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చినట్టే అనిపిస్తుంది. ఏంటంటే స్టార్ ఇమేజెస్ ఎలాగో స్టార్ హీరోలు ఉన్నారు కదా, నా బాలకృష్ణ ఉన్నాడు ఇంకా టీడీపీలో. సో ఇవన్నీ ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఎన్టీఆర్ గారు కనుక పాలిటిక్స్గా వస్తే మాత్రం లోకేష్ గారికి పోటీ ఉంటుంది కాబట్టి, సో ఇప్పటి నుంచి ఇలా ట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు అనేది అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా చాలామంది సోషల్ మీడియాలో చూస్తుంటే అదే అంటున్నారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎలాగో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ 15 years ఉంటుంది కాబట్టి, ఇక్కడ నుంచి 15 years కాబట్టి ఇంకా అంతకన్నా ఎక్స్టెండ్ ఉంటుంది కాబట్టి, ఎలాగో పవన్ కళ్యాణ్ గారు సీఎం పొజిషన్ ఆశించడు. ఎందుకంటే ఒక మినిస్టర్ ఇస్తే చాలు, సీఎం పొజిషన్ అయితే ఆశించడు. తర్వాత లోకేష్ సీఎం అవ్వచ్చు. ఒకవేళ ఎన్టీఆర్ గారు కనుక తీసుకొని ఎక్వైర్ చేసుకొని ఎన్టీఆర్ గారిని మనం పార్టీలో నడిపితే మళ్ళీ ఎన్టీఆర్ ఎక్కడ సీఎం పదవి లాగేసుకుంటాడు, లేదంటే నారా లోకేష్ కాకుండా పోతుంది. పవన్ కళ్యాణ్ ఉంటే మనకు సేఫ్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి, సో ఆ యొక్క ఇదితో ఎలాగో పొత్తు ఉంటుంది కాబట్టి ఎన్టీఆర్ గారు అవసరం లేదని అనుకుంటున్నారు వీళ్ళు. ఇది నా యొక్క ఒపీనియను. కాకపోతే ఫ్యాన్స్ ఆగ్రహం చెందడానికి కూడా ఒక ఇది ఉంది. ఎందుకంటే ఒక మనిషిని తిట్టొచ్చు, ఎవరినన్నా మనకి నచ్చిన వాళ్ళని ఎవరినన్నా ఒక లిమిట్ వరకు తిట్టొచ్చు, అంతేగాని పుట్టుకుని అవహేళన చేస్తూ తిట్టడం అనేది చాలా చాలా తప్పు. ఇది నా ఒపీనియను. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి.